అధినేత జగన్ ఇటీవల నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లు ఏపీ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన మాట్లాడే ప్రతి మాట స్పష్టత ఇవ్వాల్సింది పోయి కొత్త సందేహాలకు తావిస్తోంది అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే జగన్ వ్యాఖ్యలతో అయోమయం నెలకొంటే ఇప్పుడు వాటిని సరిచేయడానికి అన్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగటం మరో కొత్త కన్ఫ్యూజన్ కు కారణమవుతోంది. జగన్ అమరావతి గురించి మాట్లాడిన ప్రతిసారి వెంటనే సజ్జల మీడియా ముందుకు రావటం, జగన్ మాటలను వక్రీకరించారు అంటూ పాత పాటే పాడటం పరిపాటిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. జగన్ అమరావతిపై అదే స్టాండ్ తో ఉన్నారని సజ్జల చెబుతుంటారు. కానీ ఆ స్టాండ్ ఏంటన్నది మాత్రం చెప్పరు. ఇంతకీ అమరావతిపై జగన్ స్టాండ్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జగన్ ఇంకా 3 రాజధానుల స్టాండ్ పైన ఉన్నారా, లేక అమరావతిని నది గర్భంలో కడుతున్నారన్న కామెంట్సే ఆయన అసలు ఉద్దేశమా అన్న స్పష్టత ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి అసలు ఒక స్పష్టమైన పాలసీ ఉందా అన్న సందేహాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. వైసీపీ వ్యవహారం ఇప్పుడు ఇదే తరహాలో నడుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకసారి జగన్ వచ్చి ఏవో కామెంట్స్ చేస్తారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు వస్తే వాటిని కవర్ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగుతారు. ఇదంతా ఒక స్క్రిప్ట్ లా మారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్తూ ప్రెస్ మీట్లు పెట్టడం జగన్ కు అలవాటైపోయింది. గత వారం కూడా అలానే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఈసారి అమరావతి ప్రస్తావన తీసుకువచ్చారు. గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని పెడితే సరిపోయేదని, అనవసరంగా అమరావతిలో కట్టారని కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా కృష్ణానది గర్భంలో కడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఈ కామెంట్స్ తో జగన్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురయ్యారు. కేవలం సోషల్ మీడియాలోనే కాదు, జాతీయ మీడియా సైతం ఈ కామెంట్స్ ను తప్పుబడుతూ కథనాలు ప్రచురించింది. దానిపై ఇలాంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రి చేయటమేంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో దిద్దుబాటు చర్యలుగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. జగన్ అలా అనలేదు, ఆయన మాటలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్ అమరావతి విషయంలో అదే స్టాండ్తో ఉన్నారని మరోసారి చెప్పారు. కానీ ఆ స్టాండ్ ఏంటన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 3 రాజధానుల విధానమా, లేక అమరావతి ప్రాంతంపై విమర్శలేనా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. పైగా జగన్ కి వేరే ఉద్దేశం ఉంటే అమరావతిలో ఇల్లు, కార్యాలయం ఎందుకు కడతారు అంటూ సజ్జల మళ్లీ పాత వాదనలే ముందుకు తెచ్చారు. ఒక్క విషయం మాత్రం రాజకీయ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది. అమరావతి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై వైసీపీ అప్పటికీ స్పష్టత లేదని, అదే ఈ గందరగోళానికి ప్రధాన కారణమని అంటున్నారు. ఇది కొత్త విషయం కూడా కాదు. గతంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలానే వ్యవహరించారు. అమరావతిలో అనుకూల జర్నలిస్టులతో మీడియా కాన్క్లేవ్ నిర్వహించి అమరావతి రాజధాని విషయంలోనూ మా స్టాండ్ ఇదే అంటూ మాట్లాడారు. కానీ ఆ తరువాత జగన్ పిలిచి సజ్జలకి క్లాస్ ఇచ్చారన్న ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున నడిచింది. ఈ ఘటన తర్వాత ఆయన సజ్జల గుణపాఠాలు నేర్చుకున్నారా అంటే తాజా పరిణామాలు చూస్తే అలాంటి సూచనలు కనిపించడం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇప్పటికీ ఇదే తరహాలో మాట్లాడుతుండడం వల్లే సమస్యలు పెరుగుతున్నాయని వైసీపీలో సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అమరావతి విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుని పార్టీ పరువును తీస్తున్నారని, గతంలో తమతో అమరావతికి వ్యతిరేకంగా అనారాని మాటలు అనిపించారని కొందరు నేతలు వాపోతున్నట్లు తెలుస్తోంది. ఇంతటి రాజకీయ అపజయం ఎదురైన తర్వాత కూడా తప్పులు గుర్తించుకోకపోతే ఎలా అన్న ప్రశ్నలు వారు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా జగన్ వ్యాఖ్యల తరువాత సజ్జలు చేస్తున్న కవరింగ్ కామెంట్స్ పార్టీకి మరింత ఇబ్బందిగా మారుతున్నాయన్నది వైసీపీలోనే వినిపిస్తున్న ప్రధాన ఆవేదన. రాజధాని అంశంలో స్పష్టమైన స్టాండ్ లేకపోవటం, ఒకరు మాట్లాడితే ఇంకొకరు దాన్ని సవరించే ప్రయత్నం చేయటం వల్ల పార్టీ మరింత కన్ఫ్యూజ్ గా కనిపిస్తోందన్న విమర్శలు బలపడుతున్నాయి. ఈ గందరగోళం ఇలాగే కొనసాగితే వైసీపీకి రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel